నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ M12. ఈ ఫోన్ ఆల్రెడీ ఒక వీడియో చేసాం మనం, టీజర్ వీడియో. సో ఆ వీడియోలో చెప్పాను 2 ఫోన్స్ అయితే గెలుచుకోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్గా వాళ్ళు పంపిస్తారనుకున్నా, కాకపోతే వాళ్ళు నాకే పంపించారు. ఇంతకుముందు M02s వాళ్ళే కొరియర్ చేశారు, సామ్సంగ్ వాళ్ళే. ఇప్పుడు నాకే వచ్చినాయి M12. సో నా దగ్గర నుంచి మీకు కొరియర్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో కానీ గివ్ అవే అయితే, ఒకవేళ మీరు ఆ వీడియో ఇంకా చెక్ చేయకపోతే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టీజర్ వీడియో అని ఉంటుంది, అండ్ లేకపోతే కార్డ్స్లో కూడా వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో కామెంట్ సెక్షన్ కింద మీకు లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మంత్ ఎండింగ్ నేను వీటి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఇంకా మనం ఒక ఫోన్ అన్బాక్స్ చేద్దాం. వీటిలో అన్నీ ఒకటే మోడల్, 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తున్నాయి. ప్రైస్ చూసుకుంటే దీని మీద 15,499 రూపాయలు ఉంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం దీన్ని డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. HD+ డిస్ప్లే ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. LCD డిస్ప్లే ఇది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 850 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 8nm ప్రాసెసర్. అండ్ సేమ్ ప్రాసెసర్ మీరు సామ్సంగ్ గెలాక్సీ A21sలో చూడొచ్చు. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే. ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ ఇండియన్ సిమ్ కార్డ్కి ఇది వర్క్ అవుతుంది. లోపల ఫోన్ చూద్దాం ఎలా ఉందో. అండ్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇది క్విక్ స్టార్ట్ గేట్, వారంటీ ఇన్ఫర్మేషన్. కేస్ లిట్ అనేవి అయితే ఏముండో M సిరీస్లో మోస్ట్లీ సామ్సంగ్ అయితే ఇవ్వదు. అండ్ యూఎస్ఆర్కి మొబైల్ ఫోన్ M12, M30 సిరీస్ బాగుంటాయి. AMOLED స్క్రీన్ అండ్ ఫుల్ HD డిస్ప్లేస్ అవి చాలా బాగుంటాయి. మరి అది ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. M30 సక్సెస్. అండ్ ఇది మొబైల్ అయితే ఆల్రెడీ నేను మొబైల్ మీకు చూపించాను. ఇక్కడ సారీ వాల్యూ అయితే ఏం లేదు. ఇది ప్యాటర్న్ పైన ఒక ప్యాటర్న్ లాగా ఉంది, కిందేమో మనకి నార్మల్ ఉంది. పాలికార్బోనేట్ బాడీ ఇది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి అండ్ ఫ్లాష్ కనిపిస్తుంది. బాటంలో సామ్సంగ్ లోగో అయితే కనిపిస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కనిపిస్తున్నాయి. పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో స్పీకర్ అండ్ టైప్ సి పోర్ట్. ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ 3.5 ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 6.5 ఇంచ్ డిస్ప్లే అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఆడియో అయితే ఫోన్ 6000 mAh బ్యాటరీ ఈ ఫోన్ ఇది. అయినా మనకి ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు. సేమ్ మనకి M సిరీస్ ఫోన్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ అదే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో చూసుకుంటే ఇది టైప్ సి కేబుల్, టైప్ A టు టైప్ సి. అండ్ ఇది వచ్చేసరికి అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్, సామ్సంగ్ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్ 15 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. 9V 1.67 ఆంపియర్ మ్యాక్సిమం అవుట్పుట్ అయితే ఉంది. ఇది బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. డిఫరెంట్గా ఉంది. ఇది మనకు కొద్దిగా గ్రిప్ అయితే ఉంటుంది టాప్లో. ఇది వచ్చేసరికి బాటంలో ప్లేన్ ఇచ్చారు. ఒకసారి మనం దీన్ని స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ అయితే మ్యాక్సిమం ఉంటుంది 6000 mAh కాబట్టి. ఇది సామ్సంగ్ లోగో అయితే వచ్చింది. క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ కలుస్తాను. ఇప్పుడు ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ మనకి 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది. ఇప్పుడు సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ M12ది. సో ఇక్కడ మనకి కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇది OneUI 3.1 వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. కొత్త OneUI వర్షన్. అండ్ Android 11 వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం. స్టోరేజ్ చూసుకుంటే మనకి 128GBలో 22GB యూజ్ అయినట్టు చూపిస్తుంది. అంటే మనకి 106GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. ఇది టాప్ ఎండ్ మోడల్ 128GB మోడల్. ర్యామ్ చూసుకుంటే మనకి 6GBలో 3.4GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకా కెమెరా చూస్తే కెమెరా వస్తే బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా బాగుంటుంది, 48 మెగాపిక్సెల్ కెమెరా. అంతే, మిగతావన్నీ ఇంకా మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. అండ్ ఫ్రంట్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మెయిన్ కెమెరా అయితే కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి కెమెరా ఇంటర్ఫేస్, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ తీయవచ్చు ఇక్కడ నుంచి. వీడియో ఒకసారి మనం మ్యాక్సిమం ఫుల్ HD వరకు వీడియో ఉంది, 4K వీడియో ఆప్షన్ అయితే ఏం లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మ్యాక్సిమం మీరు ఫుల్ HDలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మోర్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో. మోర్లో కూడా ఏం లేవు. మ్యాక్రో ఉంది, స్లో మోషన్ ఇట్లాంటివి కూడా ఏం లేవు మనకి. మ్యాక్సిమం అన్నీ స్కిప్ చేసేసారు, ఇది మనకి బడ్జెట్ ఫోన్ కాబట్టి. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ నైట్ కండిషన్లో 48 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేసి. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్.
అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్ రీసెంట్ శాంపిల్స్, ఇవి వచ్చేసరికి డైలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుని మనకి ఇది యాక్సిలరోమీటర్ సెన్సార్ ఒకటి చూపిస్తుంది, ఏమీ లేవు మనకి మ్యాగ్నెటోమీటర్ లేదు, జైరోస్కోప్ సెన్సార్ ఇట్లాంటివి అయితే ఏం కనిపించట్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు బాగానే వర్క్ అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో చూద్దాం, L1 సపోర్ట్ కూడా ఉందో లేదో, మోస్ట్లీ ఉండొచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సౌండ్ అయితే బాగుంది మనకి లౌడ్ స్పీకర్ నుంచి వచ్చేది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఇది ప్రైస్ ప్రకారం చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 4GB RAM 64GB బేస్ మోడల్ పెడుతుంది 10,999. ఐసిఐసిఐ కార్డ్స్ మీద ₹1000 డిస్కౌంట్ అయితే వస్తుంది, అంటే ఇది 10,000 రూపాయలు వస్తుంది, 9,999 రూపాయలకి ఫోన్ అయితే లభిస్తుంది. అక్కడ HD+ 90Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. సో 10,000 రూపాయల లోపు కాబట్టి నేను పెద్ద కంప్లైంట్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఈ మధ్యకాలం లాంచ్ అవుతున్న ఫోన్స్ మొత్తం చూసుకుంటే మనకి HD+ డిస్ప్లేతోనే వస్తున్నాయి ఆ ప్రైస్ కేటగిరీలో. మెయిన్ రీజన్ ఎందుకు తీసుకొస్తున్నారంటే కంపెనీస్ బ్యాటరీస్ కూడా పెద్ద సైజ్ బ్యాటరీస్ పెట్టి తీసుకొస్తారు, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి. బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలంటే మాత్రం HD డిస్ప్లే మీకు బెటర్ ఉంటుంది, ఫుల్ HD కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ రీజన్ అది వాళ్ళు చెప్తుంది. సో మీ ఒపీనియన్ యాజ్ ఎ కన్జ్యూమర్ మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తున్న 10,000 రూపాయల లోపు మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M12 అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్. వీడియో మీకు నచ్చిందా? వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.